తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రభాకర్ రావును A1గా చేర్చారు పోలీసులు. A2గా ప్రణీత్ రావు, A3గా రాధాకిషన్, A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న, A6గా ప్రైవేటు వ్యక్తి పేరును చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారిని. ఆయన కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ట్యాపింగ్ డివైజులు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టు తేల్చారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్ను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తామని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి 14వ మెజిస్ట్రేట్ కోర్టు. ప్రణీత్ రావుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. కొంపల్లి జడ్జి నివాసం నుంచి చెంచల్గూడ జైలుకు ముగ్గురిని తరలించారు పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్, అయితే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురిని కూడా అయితే రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్ సందర్భంగా ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ తో పాటుగా ఇద్దరు ఏదైతే భుజంగరావు, తిరుపతన్నలకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా అటు కోర్టులో మేజిస్ట్రేట్ కి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా కీలకమైన విషయాలు కూడా బహిర్గతం చేశారు. అయితే ప్రణీత్ రావు మొత్తంగా 7 రోజుల పాటు ప్రణీత్ రావు విచారించినప్పుడు అతని విచారణలో పలు విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎవరు ట్యాపింగ్ చేయమన్నారు, ఎప్పుడెప్పుడు చెప్పారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రభాకర్ రావుతో పాటుగా అటు భుజంగరావు, తర్వాత తిరుపతన్నలు ఇచ్చిన పలు నెంబర్లను తాను ట్యాప్ చేశానని, ప్రధానంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలకు సంబంధించిన కదలికలు, డబ్బుల లావాదేవీలు ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయం కూడా ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి సమాచారం తెలుసుకుని అటు ప్రభాకర్ రావుకు చెప్పానని చెప్పి కూడా అటు ప్రణీత్ రావు చెప్పారు. అయితే ఎన్నికల సమయంలో డబ్బు రవాణా మీద ప్రధాన దృష్టి పెట్టామని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చిన రోజు ప్రభాకర్ రావు తనకు కాల్ చేసి అక్కడున్న ట్యాపింగ్ డివైస్ తో పాటు అక్కడున్న హార్డ్ డిస్కులు, 17 కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్కులు, తర్వాత డాక్యుమెంట్ మొత్తం కూడా ధ్వంసం చేయాలని చెప్పాడని, ఆ మేరకు తాను కొంతమందిని తీసుకువెళ్లి లాగర్ రూమ్ లో ఉన్న 17 కంప్యూటర్లు ఉన్న హార్డ్ డిస్కులను తో పాటుగా అక్కడ ప్రధానంగా ట్యాపింగ్ చేసే డివైస్ మొత్తాన్ని కూడా కట్టర్ తోటి ఏదైతే ఐరన్ కట్ చేసి కట్టర్ తోటి కట్ చేసి ముక్కలుగా చేసి పడేసి వాటన్నిటిని కూడా తీసుకువెళ్లి అదే ఎవిటివ్ పనికి రాకుండా హార్డ్ డిస్కులు మొత్తంగా ముక్కలు చేసి తర్వాత మొత్తం హార్డ్ డిస్క్ తో డివైస్ కూడా ముక్కలుగా కట్టర్ తో కట్ చేసి వాటన్నిటిని తీసుకువెళ్లి కూడా మూసీ నదిలో పడివేశానని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా అటు భుజంగరావు, తిరుపతన్నలో కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. తమకు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు ఇచ్చిన ఫోన్ నెంబర్లు, తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేత ఇచ్చిన ఫోన్ నెంబర్లను తాము ప్రణీత్ రావుకి ఇచ్చి ట్యాపింగ్ చేయించామని, ఎన్నికల సమయంలో ముఖ్యంగా ట్యాపింగ్ చేశామని చెప్పడం జరిగింది. మరోవైపు రాధాకిషన్ రావు తనకు ఇచ్చిన నెంబర్లు కావచ్చు, రాజకీయ నేతల నెంబర్లు కావచ్చు, వ్యాపారవేత్తల నెంబర్లు తనకు ఇవ్వడంతో ఆ నెంబర్లను అటు ప్రణీత్ రావుకి ఇచ్చి ట్యాప్ చేశానని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో తిరుపతన్న పేర్కోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఈ వ్యవహారం మొత్తం వెనకాల కూడా ప్రభాకర్ రావే కీలకంగా ఉన్నాడు. ప్రభాకర్ రావే సూత్రధారి, ప్రభాకర్ రావే ప్రభుత్వ ఆస్తుల్ని అసలు డివైజ్ అన్నిటికీ విధ్వంసానికి రచన చేశారని చెప్పి కూడా బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుని A1గా చేరుస్తూ అటు FIR నమోదు చేయడం జరిగింది. మొత్తాన్ని చూసినట్లయితే ఈ వ్యవహారం వెనకాల ప్రభాకర్ రావు, తర్వాత రాధాకిషన్ ఇప్పటికే పరారై ఉన్నారు. వాళ్ళని ఇటు రప్పించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారం సంబంధించి ప్రభాకర్ రావు అటు మరొక ప్రైవేట్ వ్యక్తితో పాటుగా అటు రాధాకిషన్ తిరిగి పట్టుకున్నట్లయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ నాయకులు ఎవరు చెప్తే చేశారన్న విషయంలో వెలుగులోకి వస్తుందని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ రమేష్.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రభాకర్ రావును A1గా చేర్చారు పోలీసులు. A2గా ప్రణీత్ రావు, A3గా రాధాకిషన్, A4గా భుజంగరావు, A5గా తిరుపతన్న, A6గా ప్రైవేటు వ్యక్తి పేరును చేర్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని, ఆయన కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ట్యాపింగ్ డివైజులు, హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్టు తేల్చారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్ను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తామని చెబుతున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి 14వ మెజిస్ట్రేట్ కోర్టు. ప్రణీత్ రావుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. కొంపల్లి జడ్జి నివాసం నుంచి చెంచల్గూడ జైలుకు ముగ్గురిని తరలించారు పోలీసులు. ఇక ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్టు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం కొంతమందికి చేరవేసినట్టు దర్యాప్తులో తేలింది. ట్యాపింగ్ డివైజులతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్టు తేల్చారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో నిన్న 8 గంటల పాటు 2 అడిషనల్ ఎస్పీలను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు.